హలో ఆల్, వెల్కమ్ టు రోజాస్ మై వ్లాగ్స్. మనం ఇవాళ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములోని 65వ పాదము 65th పాద నేర్చుకుందాము. శ్రీదః శ్రీశః శ్రీనివాసః శ్రీనిధిః శ్రీవిభావనః శ్రీధరః శ్రీకరః శ్రేయః శ్రీమాన్ లోకత్రయాశ్రయః. శ్రీదః, శ్రీ అంటే మహాలక్ష్మి సంపద కదా. శ్రీదః అంటే భక్తులకు సంపదను ప్రసాదించేవాడు. శ్రీశః అంటే లక్ష్మీదేవికి నాథుడు. శ్రీనివాసః, శ్రీ అంటే సర్వైశ్వర్యాలు. సర్వైశ్వర్యాలు అంటే ఎటువంటివి? జ్ఞానము మొట్టమొదటిది, అంటే ఆత్మజ్ఞానము, ఐశ్వర్యము, వైరాగ్యము, ఇవన్నీ కూడాను సర్వైశ్వర్యాలు. ఇవి ఎవరిలో అయితే ఉన్నాయో అటువంటి సర్వైశ్వర్య సంపన్నుల యందు, అంటే ఆత్మజ్ఞానము కలిగిన సంపన్నులలో, అటువంటి ఆత్మజ్ఞానుల హృదయాలలో నివసించువాడు. శ్రీనివాసః అంటే సర్వైశ్వర్య సంపన్నుల యందు వసించువాడు, నివసించువాడు అని అర్థం అన్నమాట. శ్రీనిధిః సర్వైశ్వర్యాలకు నిధి అయి ఉన్నవాడు. శ్రీవిభావనః అందరికీ కూడా వారి వారి కర్మానుసారంగా, వారి వారి కర్మను అనుసరించి వివిధమైన సంపదలను వసగువాడు. అంటే ఏంటి? వారి వారి కర్మానుసారంగా అందరికీ కూడా వివిధమైన సంపదలను ఇచ్చేవాడు. శ్రీ విభావనః అంటే. శ్రీధరః, శ్రీ అంటే మహాలక్ష్మి కదా. ధరః అంటే ధరించినవాడు. సర్వభూతాలకు తల్లి అయిన ఆ శ్రీ మహాలక్ష్మిని వక్షమునందు ధరించినవాడు. శ్రీకరః తనను ఎవరైతే స్మరిస్తున్నారో, స్తుతిస్తున్నారో, పూజిస్తున్నారో అటువంటి భక్తులకు సకల సంపదలను ప్రసాదించేవాడు. శ్రీకరః అంటే. శ్రేయః శ్రేయస్సు, మంచి శ్రేయస్సే. ఎటువంటి శ్రేయస్సుట? శాశ్వతమైన సుఖప్రాప్తి స్థితి కలిగిన శ్రేయస్సు అన్నమాట. శ్రేయస్సే తన స్వరూపంగా కలవాడు. శ్రేయః అంటే. శ్రీమాన్ సకల శ్రీలు, అన్ని శ్రీలు. సకల శ్రీలు అంటే ఏంటి? శక్తి, సద్గుణం, సౌందర్యం, అన్ని శ్రీలు అంటే అన్ని సంపదలు కలవాడు కాబట్టి శ్రీమాన్ అని అంటారు. లోకత్రయాశ్రయః ముల్లోకాలకు, 3 లోకాలకు కూడా పరమాత్మ తానే ఆశ్రయమైన వాడు కాబట్టి లోకత్రయాశ్రయః అని అంటారు. పాదం మొత్తము చదువుదాము. శ్రీదః శ్రీశః శ్రీనివాసః శ్రీనిధిః శ్రీవిభావనః శ్రీధరః శ్రీకరః శ్రేయః శ్రీమాన్ లోకత్రయాశ్రయః. ఈ పాదాన్ని అనురాధ నక్షత్రము 1వ పాదంలో పుట్టినవారు రోజు చదువుకుంటే మంచిది. రేపు 66వ పాదము నేర్చుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.